ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను సిట్ విచారించింది. కేటీఆర్ను 7 గంటలకు పైగా సిట్ విచారించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ డ్రామా అని అన్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలక్షేపం కథాచిత్రం నడుపుతున్నారని మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారని, ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్న వారెవరు, బాధ్యులెవరని ప్రశ్నించానని తెలిపారు. కొంతమంది హీరోయిన్లను ట్యాప్ చేసి బెదిరించారని, లీకులిచ్చారని, ఇష్టం వచ్చినట్లు జరిపిన కథనాలకు బాధ్యులెవరని అడిగానని అన్నారు. ఈ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వమని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ అసమర్థ పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతా ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా, పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది. ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు 7-7.5 గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తా ఉన్నాను. మొట్టమొదటి మాట ఏమంటే, నేను వారిని సూటిగా అడిగాను, గత 2 సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో లీకుల మీద లీకులు, ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన వారు, మాకు సంబంధం లేదండి, మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు. వారు నేను సూటిగా అడిగాను, మీరు గత 2 సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము, లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం, తెల్లారి హెడ్లైన్ కావడం, దానివల్ల ప్రజలు మరి నిజం అనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఇది మంచిది కాదు అని చెప్పిన. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి అనుచరుడు, అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి OSD మధ్యన జరిగిన పంచాయతీ 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద SIT ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గూండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అట్లాగే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగ్ పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద SIT ఎందుకు ఉండదు? అట్లాగే HILTP అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి 5 లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని మీద SIT ఎందుకు ఉండదు? కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్లో ముఖ్యమంత్రి గారి బావమరిదే కింగ్ పిన్నుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు. అట్లాగే ఇవాళ ఒక AICC సెక్రటరీ గారు డైరెక్ట్ గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థ పోయి 8 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు, లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకు ఉండదు? ఇవాళ న్యాయం, ధర్మం, కాకీ బుక్కు అందరికి ఒకటే తీరుగుండాలి కదా. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం. బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతుల్లో ముందుకు పోతాం. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు, లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకు నేను ఒక అపీల్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు వార్తలను లీక్ చేస్తుందన్నారు. ప్రభుత్వం కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడుపుతోందన్నారు. దమ్ముంటే విచారణ వీడియోలు బయటపెట్టాలని హరీష్ రావు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. లీకులు, ఫేక్ల డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రజలు చరమగీతం పాడతారన్నారు. రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి కుంభకోణాన్ని మేం బయటపెట్టామన్నారు. సింగరేణి సిరిల గనిని సింగరేణి సృజన్ గనిగా రేవంత్ మార్చేశారన్నారు. ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను? ఇప్పటికీ 2 నెలలు అయింది. ఇంకా లీక్ రాజకీయాలేనా? ఇంకా ఫేక్ మాటలేనా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. నువ్వు చేతగాక
ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఆడుతూ ఉన్నావు. నీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి. రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది, తెలంగాణ సిరులగని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం. అని ఇది ఎట్లా బయటకు వచ్చాయని తలలు పట్టుకున్నారు. ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఉన్నాడు. ఇది ఎంత పెద్ద కుంభకోణం! ఇది ఒక ఐనీ బ్లాక్ కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక. బామ్మర్ది సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. చరిత్రలో ఎప్పుడు జరగలే. ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, పనికి, నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే. విచారణ పేరుతో సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. సోనియా, రాహుల్ కు నోటీసులు ఇస్తే వేధిస్తున్నారని గగ్గోలు పెట్టారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ముందు డైవర్షన్ కోసమే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను వేధించడం లేదా అని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అంటూ ఎద్దేవా చేశారు. మాత్రమే పనిచేస్తుందని స్పష్టంగా, ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన లాగా సాగుతుందనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. 2 సంవత్సరాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం చేసింది ప్రభుత్వం అని ఆలోచిస్తుంటే విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈరోజు హరీష్ రావు గారికో కేటీఆర్ గారికో ఫోన్ ట్యాపింగ్లో సంబంధం ఉంది అంటున్నారు. అసలు సిట్ వేస్తేనే ఈ రాష్ట్రంలో సిట్ వేస్తేనే ముఖ్యమంత్రి గారి నోటీసులో లేదని చెప్తున్నా మీరు. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రుల వరకు వస్తుందా? మంత్రులు ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. మీరు ఎన్ని రకాలుగా భయపెట్టాలని ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలని చేసిన ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజల కోసమే పోరాటం చేస్తారు, ప్రజల కోసమే ప్రశ్నిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరు అనేది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు. మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా ప్రజల పక్షాన మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, మీరు చెప్పిన 420 హామీలు అమలయ్యేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. రాష్ట్రంలో ఎవరిని అడిగినా రుణాల రీషెడ్యూల్తో 1108 కోట్ల మేర ఆదా చేయగలిగామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎంఎస్ఎంఈ వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం అందించాలని కోరారు. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం, బ్యాంకర్లే వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని, వాటి ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వైసీపీ పాలనలో వ్యవస్థలు గాడి తప్పి ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయిందన్నారు. రాష్ట్రంలో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని తెలిపారు. ఇప్పటి వరకు 49,000 కోట్లు రీషెడ్యూల్ చేశామని, ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్ల నుంచి ప్రోత్సాహం అందాలన్నారు. ఇకపై బ్యాంకర్ల సమావేశానికి జిల్లా కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు. ఈ ఏడాదిలో సీజన్ ప్రారంభమయ్యేలోగా నల్లమల సాగర్ రిజర్వాయర్ను నింపడమే లక్ష్యంగా త్వరితగతిన పనులు సాగుతున్నాయని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. వెలిగొండ టన్నెల్ ప్రాజెక్ట్, ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. 456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కెనాల్ లైనింగ్, 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో టన్నెల్ 2లో 745 మీటర్లు బెంచింగ్, 705 మీటర్లు లైనింగ్ మాత్రమే చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6,579 మీటర్ల బెంచింగ్ పనులు, 3,644 మీటర్ల లైనింగ్ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. వెలిగొండ 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా వారం వారం రివ్యూ చేసుకుంటూ ప్రతి 10 రోజులకి 15 రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దశ దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరందరూ కూడా చూశారు,
టన్నెళ్ళకి సంబంధించి లైనింగ్ అనేది, బెంచింగ్ అనేది చాలా చాలా అవసరం. అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరుకి ఈ ప్రభుత్వంలో పనితీరుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో లైనింగ్ చూస్తే 705 మీటర్లు చేశారు. మరి ఈరోజు ఈ 18 నెలల కాలంలోనే చూస్తే 3664 మీటర్లు చేశాం. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా, 5 సంవత్సరాల్లో 705 మీటర్లు, 18 నెలల కాలంలోనే 3664 మీటర్లు. అంటే ఎంత వేగంగా పనులు. అదేవిధంగా బెంచింగ్ ఉంది, 5 సంవత్సరాల్లో 745 మీటర్లు చేశారు బెంచింగ్. మరి మనం 18 నెలల కాలంలోనే 6579 మీటర్లు. అంటే కనీసం వందల్లో కూడా వాళ్ళ పనులు చేయాల, కానీ ఈరోజు వేలల్లో మనం పనులు చేస్తున్నాం మీటర్లు. మాజీ సీఎం జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా అధికారంలోకి రాలేరని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ నాయకత్వంపై వాళ్ళ నాయకులకే నమ్మకం లేదన్నారు. నాయకత్వాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ పడరాని పాటలు పడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్ అంధకారంలా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి క్రెడిట్ చోరీకి తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ వాళ్ళ నాయకులకే వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, పాపాలు మొత్తం కూడా 11 సీట్లకి పరిమితం అయిపోయి భవిష్యత్ అంధకారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక చిరుదీపాన్ని వెలిగించడం కోసం ఇవాళ పాదయాత్రలు అని చెప్పి అయ్యని చెప్పి లేదా ప్రభుత్వం మీద మరి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్ప వాస్తవం లేదు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి జరుగుతా ఉంటే క్రెడిట్ చోరీ అంటాడు. ఇవాళ క్రెడిట్ చోరీ ఎవరు చేస్తా ఉన్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాలు చేతకాక ఇవాళ అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి భోగాపురంలో ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటాడు. మరి అది గతంలో ఈగలు ఇసురుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో, భోగాపురం అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ట్రాక్టర్లతో దున్నేస్తామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. అమరావతిలో పనులు జరుగుతున్నా, పోలవరంలో పనులు జరుగుతున్నా వాళ్ళంతా మాది క్రెడిట్ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు కూడా విశ్వసించి చెప్పలేదు. అతను పాదయాత్ర కదా, పొర్లు దండాలు చేసినా ప్రజలు ఎవరు కూడా నమ్మరు. అంటే క్రెడిట్ అంటే భూముల రీసర్వే నేను తీసుకొచ్చిందే 100 ఏళ్ల క్రితం కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. అది నా క్రెడిట్, దాన్ని ఇప్పుడు క్రెడిట్ చేసుకున్నాడు. ఏం చేశాడు? భూముల రీసర్వే చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి 2 ఏళ్ల పాలనలో ఏ రైతు సమస్య తీర్చారో మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేపట్టిన సమగ్ర భూ సర్వేని చంద్రబాబు ఎందుకు ఫాలో అవుతున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారని తెలిపారు. సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు, అదే మోడల్లో 5కి ఇస్తేనే దూకేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 5కి ఇస్తాకు ఒప్పుకోవాలి. అతను అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఈయన చాలా అంటే తక్కువ మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని, ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ. మీరెక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి 17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? పూర్తి చేసి ఎవరికైనా ఒక్క రైతుకి పాస్ పుస్తకం ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సర్వే పూర్తి చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారో ఈ పాస్ పుస్తకం తీసుకుని ఈ కొత్త పుస్తకం ఇచ్చారు. జగన్ గారు
ఏపీ హోంమంత్రి అనితపై టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే గన్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునే అనుమతి ఇవ్వకపోవడం అవమానకరమన్నారు. గన్ లైసెన్సులు కూడా రెన్యువల్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితే ఇలా ఉంటే ఇక పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కనీసం తమ వినతులను కూడా పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. చెప్తున్నా ఇక్కడ నుంచి నీకు 20 సార్లు లెటర్ రాసిన ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ నాట్ టు మై గవర్నమెంట్ ఇన్సల్ట్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ నాట్ రెన్యూలింగ్ ఎ గన్ లైసెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే ఐఎమ్ సారీ. ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతాన్ని. నో వర్డ్ అనితమ్మా, మరి నాది తప్పు నీది తప్పు పోలీసులు తప్పు నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ ఎ ఇన్సల్ట్ ఫర్ ఎమ్మెల్యే. అంటే వాడి సొంత గన్ లైసెన్స్ రెన్యూ చేసుకునే పరిస్థితి నాకేం బాధ కాదు. నా పరిస్థితి ఏంటంటే నా కార్యకర్త పరిస్థితి ఏంటి? ఇది హోమ్ మినిస్టర్ చెప్తున్నా ఇక్కడ నుంచి నీకు 20 సార్లు లెటర్ రాసిన ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ నాట్ టు మై గవర్నమెంట్ ఇన్సల్ట్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ నాట్ రెన్యూలింగ్ ఎ గన్ లైసెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే ఐఎమ్ సారీ. ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతాన్ని. నో వర్డ్ అనితమ్మా, మరి నాది తప్పు నీది తప్పు పోలీసులు. గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని రొంపిచెర్ల మండలంలో సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ముఖ్యంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడితే విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. గతంలో మట్టి రోడ్ల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇకపై ఉండవని, అన్ని గ్రామాల్లో దశల వారీగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మరి సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి చూపిస్తున్న ఘనత మన ఉమ్మడి కూటమిది. ఇటువంటి కార్యక్రమాలు అన్నారం గ్రామానికి దాదాపు 1,50,00,000 రూపాయలని మనం మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా. మరి ఇటువంటి కార్యక్రమాల్లో బీసీ కాలనీలో 20 లక్షలతోటి రోడ్లు వేయడం జరిగింది, సైడ్ కాలువలు. ఎస్సీ కాలనీలో కూడా 10 లక్షలతోటి రోడ్లు వేయడం జరిగింది. మరి మిగతా ఈ మెయిన్ రోడ్ రెండు కూడా దాదాపు 40 లక్షలతోటి రోడ్లు వేయడానికి కొన్ని కంప్లీట్ చేశారు, కొన్ని ఇప్పుడు శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్నారం గ్రామంలో ఈ మండలం మొత్తం మీద అభివృద్ధి పనులు చాలా శరవేగంతో ముందుకెళ్తున్నాయి. మరి గ్రామ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఉమ్మడి కుటుంబ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా మనం అందరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం 5వసారి ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనం తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అందరం కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్నే డిప్యూటీ సీఎం గారు కూడా కోటప్పకొండ రావడం జరిగింది. ఇక్కడ కూడా 4 కోట్ల నిధులతోటి కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డు కూడా వేయడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కష్టమైన ఇష్టంగా చేసే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ సీఎం గారికి మరి నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తారని మాట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ఉమ్మడి కూటమిని గెలిపించుకోవాలి మనం 5వసారి. ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు విచారించిన అధికారులు మిథున్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేశారు. విచారణ అనంతరం ఎంపీ తన నివాసానికి వెళ్లారు. మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు ఊరట లభించింది. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు తంబలపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. జైలులో ఒక సామాన్య ఖైదీలా ఇబ్బంది పెట్టారని అన్నారు జోగి రమేష్. నెల్లూరు, మదనపల్లి, విజయవాడ జైళ్ల చుట్టూ తిప్పారన్నారు. తనను 83 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారని విమర్శించారు.
83 రోజులు అన్యాయంగా అక్రమ కేసు పెట్టి ఫేక్ కేసు పెట్టి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక ఫేక్ సీఎం 83 రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి నెల్లూరు మదనపల్లి 3 జైళ్లలో 3 కారాగారాలలో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అక్రమ మద్యం కేసు బనాయించేటప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ కుటుంబానికి నేను ఒక విజ్ఞప్తి చేశా. మీ ద్వారా పదే విజ్ఞప్తి చేశా. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టుని ఆశ్రయించా. హైకోర్టుని ఆశ్రయిస్తే వెంటనే వచ్చి నేను అంతకుముందు కనీసం 10 మీడియా సమావేశాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడు లోకేష్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పా, కాదు కూడదంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా సిద్ధమని చెప్పా, లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధమని చెప్పా. తిరుమల వెంకన్న స్వామి సన్నిధికి వస్తే నీ భార్యా బిడ్డలతో వస్తే నా కుటుంబ సభ్యులతో వస్తా, ప్రమాణం చేస్తానని చెప్పా. అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తే ప్రమాణం చేద్దాం రమ్మని చెప్పి అడిగా. ఇవన్నీ కాకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికైనా చుట్టూ సముద్రం, మధ్యలో నివాసాలు, అదే హాప్ ఐలాండ్ కాకినాడకు రక్షణ కవచంగా మారింది. కాకినాడ పోర్టుకు కెరటాలు తగలకుండా హాప్ ఐలాండ్ వల్ల షెల్టర్ వచ్చింది. గత 100 ఏళ్లలో తుఫాన్లు డైరెక్ట్గా కాకినాడ దగ్గర తీరం దాటలేదంటే ఈ హాప్ ఐలాండ్ కారణమని నిపుణులు చెబుతారు. అయితే అక్కడ నివసిస్తున్న మత్స్యకారులకు మాత్రం కనీస అవసరాలు, కరెంటు, మంచినీరు కూడా దొరకడం లేదు. తమకి కొంచెం సాయం చేస్తే సముద్రం మీద ఆధారపడి అలా బతికేస్తామని అంటున్నారు. కాకినాడకు సమీపంలోని సహజ సిద్ధమైన ఇసుక దిబ్బ హాప్ ఐలాండ్ బంగాళాఖాతం తుఫాన్ల నుండి కాకినాడను రక్షించే బ్రేక్ వాటర్గా పనిచేస్తుంది. ఇక్కడ చేపల వేట, స్థావరాలు, పక్షుల సంరక్షణ ప్రాంతం కూడా ఉంది. కాకినాడ తీరానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో గోదావరి డెల్టాలోని ఇసుక ప్రవాహాల ద్వారా వందల సంవత్సరాల క్రితం ఏర్పడింది. వేలాది రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాగా పిలుస్తారు. ఈ ద్వీపం టాడ్ పోల్ ఆకారంలో ఉంటుంది. దాదాపు 146 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఆలివ్ రెడ్లీ తాబేళ్లకు ఈ ప్రాంతం ఆవాస కేంద్రంగా ఉంటుంది. 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించారు. ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కారణంగా గోదావరి ప్రవాహంలో వచ్చిన మార్పులతో ఈ ద్వీపం ఏర్పడింది. గోదావరి నదీ సంగమంలో ఇసుక మేటలతో రూపుదాల్చింది. రాష్ట్రంలోని ఏకైక సముద్ర దీవి ఈ హాప్ ఐలాండ్. ఇక్కడ దాదాపు 80 మత్స్యకార కుటుంబాలు ఉంటాయి. అందరూ సముద్రం మీద ఆధారపడి జీవిస్తారు. గతంలో 400 వరకు జనాభా ఉండేవారు. కానీ పిల్లల చదువులు, అవసరాల కోసం కొందరు కాకినాడలో ఉంటున్నారు. రేషన్, పెన్షన్ ఏది కావాలన్నా బోటులో సముద్రంలో ప్రయాణం చేసి రావాలి. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో అలా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు వెలుగులోకి వచ్చిన సంచలన కేసులో సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ తుది దశకు చేరుకుంది. దాదాపు 15 నెలల పాటు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో విస్తృతంగా సాగిన ఈ దర్యాప్తు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నేడో రేపో నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్ షీట్ను సిట్ అధికారులు దాఖలు చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించిన మూలాలు తమిళనాడు నుంచి ఉత్తరాఖండ్ వరకు విస్తరించినట్లు సిట్ గుర్తించింది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక బోలేబాబా ఆర్గానిక్ డైరీ సంస్థ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లు ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు విచారణలో తేలింది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా సహా మొత్తం 12 రాష్ట్రాలకు ఈ అక్రమ వ్యవహారానికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. కాకినాడ జిల్లా రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం వివాదంగా మారింది. గతేడాదిలో జరిగిన డిఎస్సీలో కానిస్టేబుల్ జయశాంతి తప్పుడు సర్టిఫికేట్తో ఉద్యోగం పొందింది. జయశాంతి భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందినట్లు నిర్ధారించారు. విచారణ చేసి డిఎస్సీ ఉద్యోగం విద్యాశాఖ అధికారులు రద్దు చేసింది. ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని కాకినాడ డీఈఓ తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేసింది. నకిలీ ఐడీ కార్డుతో ఎస్ఐగా చలామణి అవుతున్న కామేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ కి సహకారం అందించింది జయశాంతి.
ఇటీవల చంటి బిడ్డను ట్రాఫిక్ క్లియర్ చేసి జయశాంతి వార్తల్లో నిలిచింది. అది కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను హోంమంత్రి సన్మానించారు. సిఏ గారు ఉన్నారు సార్, ఇంకా మిగతా స్టాఫ్ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు సార్. డిఎస్పీ గారు ఉన్నారు, యూత్ ఉన్నారు సార్, అందరూ కూడా సార్, మా డిపార్ట్మెంట్ అంతా కూడా కష్టపడ్డాం సార్. తర్వాత బయట నుంచి వచ్చి మీడియా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు సార్. అశోక్ సార్ వాళ్ళు కూడా అంబులెన్స్ వెళ్ళడానికి చాలా హెల్ప్ చేశారు సార్. నాకు తెలియదు సార్, యాక్చువల్లీ ఇది వీళ్ళు వీడియో తీస్తున్న విషయం కూడా నాకు తెలియదు సార్. మెయిన్ ఏంటంటే మా బాబుని వేరే వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేస్తుండగా మా బాబు ఏడుస్తున్నాడని నేను నా దగ్గర తీసుకోవడం జరిగిందండి. అప్పుడు సార్ వాళ్ళు వచ్చి అమ్మ గ్రేట్ అమ్మ నువ్వు బాబుని ఎత్తుకొని చేయడం అని చెప్పడం, ఇదంతా చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు లోకేష్ సార్ ట్రీట్ చేశారు సార్, సానా సతీష్ బాబు గారు కాల్ చేసి మాట్లాడారు సార్. మన చిన్నరాజు దగ్గుబాటి ఫ్యామిలీపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారని మండిపడింది. సెలబ్రిటీలకు అయితే ఒక న్యాయం, సామాన్యులకైతే మరో న్యాయమా అని వ్యాఖ్యానించిన కోర్టు చట్టం నుంచి ఎన్నిసార్లు తప్పించుకు తిరుగుతారని నిలదీసింది. 2026 ఫిబ్రవరి 5వ తేదీన కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని దగ్గుబాటి బ్రదర్స్ను ఆదేశించింది. లేదంటే నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. తమిళనాడు మార్పు కోరుకుంటోందన్నారు. డీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలు ఇప్పటికే 2 సార్లు అవకాశం ఇచ్చారని, అయినా విఫలమైందని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, అలాగే డీఎంకే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సడలిపోయిందని ఆయన తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలను చవిచూశాయి. గ్లోబల్ సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైనప్పటికీ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు కుప్పకూలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 769 పాయింట్లు నష్టపోయి 81,537 వద్ద స్థిరపడగా నిఫ్టీ 241 పాయింట్లు కోల్పోయి 25,048 వద్ద ముగిసింది.